దేశం మొత్తంలో నీట్ విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రాహుల్ గాంధీ గారు అలాగే అక్కడి విద్యార్థులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపడితే ఈ మోడీ గారు మన భారతదేశ ప్రధాని మోడీ గారు అన్యాయంగా రాహుల్ గాంధీని అరెస్ట్ చేసేసి మరి ఇంట్లో నిర్బంధించడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ప్రశ్నించే హక్కు మన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. అయితే బలవంతంగా పోలీస్ వ్యవస్థతోని గొంతులు మూయించేసి తను చేయాలనుకుంటున్న అరాచకం మొత్తాన్ని తన ఇష్టం వచ్చినట్టు చేసేసి దొంగలకు పేపర్ లీక్ చేసేసి పేద విద్యార్థుల గొంతులు కోస్తున్న మోడీ గారు వెంటనే రాజీనామా చేయాలి. అలాగే ఈ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు దేశం మొత్తంలో కూడా ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాము. అందులో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో 3 నియోజకవర్గాల ఆధ్వర్యంలో జనగామ స్టేషన్ కాన్పూర్ పాలకొట్టు నియోజకవర్గాల ఆధ్వర్యంలో ఈరోజు వందల మంది ఇక్కడ వచ్చేసి చౌరస్తాలో గాంధీ గారి విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇది శాంపుల్ మాత్రమే మోడీ గారు. ఎందుకంటే రాబో రోజుల్లో మీరు చేసే దేశ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, విద్యా వ్యతిరేక అన్ని పనుల గురించి ఈ ధర్నా కార్యక్రమం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి సూచన మేరకు ప్రతి జిల్లాలో కూడా, తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఇంకా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమం అవకాశం ఉన్నది. కాబట్టి మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్తో వెంటనే రాజీనామా చేయించాలి. విద్యా వ్యవస్థను పారదర్శకంగా పేద ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జనగామ నుండి డిమాండ్ చేస్తా ఉన్నారు. విద్యార్థులు తమకు న్యాయం జరగాలని నీట్ విద్యార్థులు ప్రాణం కోల్పోతున్నారని చెప్పేసి నిరసన చేస్తుంటే, మరి నీట్ పేపర్ లీక్ అవుతుందని చెప్పేసి నిరసన చేస్తుంటే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించినందుకు వారికి మరి అరెస్ట్ చేయడం ఇంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మరి మీకు పరిపాలన శాత కానప్పుడు మరి రిజైన్ చేయండి, దిగిపోండి. మీరు ఎందుకు మరి మీరు ప్రశ్నించే వాళ్ళను అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది రాహుల్ గాంధీ గారిని మరి మీరు అరెస్ట్ చేసినందుకు నిరసనగా మేము జనగాంలో అందరం కూడా మరి నిరసన తెలియజేస్తున్నాము. మీరు ప్రశ్నించే గొంతును మరి ఈ రకంగా పనిష్మెంట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమో? విద్యార్థులను క్వశ్చన్ పేపర్స్ లీక్ చేయడం అనేది ఎందుకు లీక్ అవుతుంది, వాళ్ళని ఎందుకు అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు పోరాటం చేస్తుంటే కూర్చోబెట్టేసి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మీ చర్యలు ఉండాలి. కానీ అడిగిన వారికి అరెస్ట్ చేసుకోకపోతే ఎంతమంది అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ చేత కానప్పుడు రిజైన్ చేసేసేయండి. తప్పకుండా మాకు కావాల్సిన నాయకులను మేము ఎన్నుకుంటాము. మా రాబో రోజుల్లో మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానమంత్రి చేసుకుంటాము. వారు దేశం మొత్తంలో పోరాటం చేస్తున్నారు. న్యాయం జరగాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి న్యాయ పోరాటం చేస్తున్నారు. అలాంటి నాయకులు మాకు కావాలి. మీరు మాకొద్దు. మీరు కేవలం కుల మతాలకు చిచ్చు పెట్టడము, లేకపోతే పేద విద్యార్థులకు అన్యాయం చేయడం, ఇలాంటివి మీరు రైతులకు అన్యాయం చేయడము ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా రాబో రోజులలో మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియదు.